ది మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఏది అని అడిగితే చాలా మంది చెప్పే సమాధానం ముంబైలోని ముఖేష్ మిల్స్. అసలు ఈ ముఖేష్ మిల్స్ ప్లేస్ ఎందుకు హాంటెడ్ ప్లేస్గా మారింది, అసలు ఏం జరిగింది? 1870sలో స్టార్ట్ చేసిన ఈ మిల్ ఒక హ్యూజ్ ఫైర్ యాక్సిడెంట్ వలన పర్మనెంట్గా క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ చేసిన కొన్నాళ్ళకి అక్కడ చాలా స్ట్రేంజ్ థింగ్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. డే టైంలో చాలా సైలెంట్గా నార్మల్గా ఉండే ఆ ప్లేస్ నైట్ అయితే అక్కడ ఏం జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. అప్పటి నుండి అక్కడ ఏదో ఉంది అని అందరికీ అనిపించింది. షూటింగ్స్ చేసేటప్పుడు కూడా లైట్స్ సడన్గా ఆఫ్ అయిపోవడం, ఎవరో నడుస్తున్న ఫీలింగ్ రావడం, ఎవరో వారిని అబ్జర్వ్ చేస్తున్నట్టు వారికి అనిపించడం, ఇలా ఎన్నో అబ్నార్మల్ యాక్టివిటీస్ వాళ్ళు నోటీస్ చేశారు. ఒక షూట్లో ఒక ఫీమేల్ యాక్ట్రెస్ సడన్గా కంట్రోల్ లూస్ అయ్యి ఆమె వాయిస్తో మాట్లాడకుండా మెయిల్ వాయిస్తో మాట్లాడింది అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. క్రూ మొత్తం ప్యానిక్, షూట్ క్యాన్సిల్. దెన్ ఈ ప్లేస్ని ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు ఇండియాలో ఫేమస్ పర్సనాలిటీ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ మిస్టర్ గౌరవ్ తివారీ గారు. ఆయన ఈ ప్లేస్ని ఇన్వెస్టిగేట్ చేసి ఒక మాట చెప్పడం జరిగింది. ప్రతి ఇన్సిడెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, కానీ ఇక్కడ ఏదో అన్ఎక్స్ప్లెయినబుల్ ఎనర్జీ ఉంది అని గౌరవ్ తివారీ గారు చెప్పడం జరిగింది. ఇప్పటికీ సన్సెట్ అయితే అదే సైలెన్స్, అదే డార్క్నెస్. అసలు అక్కడ ఏం జరిగింది? ముఖేష్ మిల్స్ ఇంకా మిస్టరీగానే మిగిలింది. అయితే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నారా? కామెంట్ బిలో.